రవికుమార్ అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో పేదవాడిగా జన్మించాడు. అతని తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తుండగా తల్లి బాటసార్లకు కూరగాయలమ్ముతూ జీవనం సాగించింది. ఆర్థికంగా ఎంతో కష్టాల్లో ఉన్నా వారు ఎప్పుడూ రవిని చదవమని ప్రోత్సహించేవారు. పుస్తకాలు కొనడం చాలా భారంగా ఉండేది. ప్రతిరోజూ అమ్మకు బజార్లో సహాయం చేసిన తర్వాత రవి వీధి దీపం కింద కూర్చుని అప్పచెప్పిన పుస్తకాలు చదువుతుండేవాడు. అతనికలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం అందరూ నవ్వేవారు. పాటి స్లిప్పర్లు వేసుకొని కంప్యూటర్ లేనివాడు కోడింగ్ నేర్చుకుంటాడట అని అంటుండేవారు. కానీ రవి ఆగలేదు. ఒక చిన్న స్కాలర్షిప్ పొందాడు. నగరానికి వెళ్ళి డెలివరీ బాగా పనిచేస్తూ చదువు కొనసాగించాడు. ఉచిత ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూస్తూ ఇంటర్నెట్ క్యాఫేలలో కోడింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. చిన్న చిన్న షాపులకు యాప్లను తయారు చేశాడు. ఏళ్ల తరబడి కష్టపడి ఒకసారి దేశవ్యాప్త యాప్ డెవలప్మెంట్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. గెలిచాడు కూడా. పెట్టుబడిదారులు అతని ప్రతిభను గుర్తించారు. ఒకరు చిన్న వ్యాపారులకి స్టాక్ చెల్లింపుల ట్రాకింగ్ సులభంగా చేసేందుకు రవి రూపొందించిన యాప్కు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఆ యాప్ విజయవంతమైంది. 5 ఏళ్లలో రవి మంచి ఆదాయం మాత్రమే కాకుండా ఉద్యోగాలు సృష్టిస్తూ ఇతరులను గైడ్ చేస్తూ తన గ్రామంలో విద్యకు సహాయపడే స్థాయికి ఎదిగాడు. ఒకరోజు రవి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. కాకపోతే ఖరీదైన కారుతో కాదు, గ్రామ పాఠశాలకు ల్యాప్టాప్ల విరాళంతో. నువ్వు ఎలా సాధించావు అని అడిగినప్పుడు రవి నవ్వుతూ చెప్పాడు, కష్టపడటం, నమ్మకం, ఇంకా ధూళి నాలోనున్న వెలుగు కప్పిపుచ్చనివ్వకపోవడమే.